తర్వాత ఏదోనండి మీ దయ వల్ల ఇంతటి వాడిని అయ్యానని జంధ్యాల గారితో వినయంగా ఒకసారి బ్రహ్మానంద గారు అన్నారంట. దానికి జంధ్యాల గారు ఇచ్చిన రిప్లై, బ్రహ్మం ఆ గొప్పతనాన్ని నాకు ఆపాదించకయ్యా, ఎక్కడికో వెళ్లాల్సిన వాడివి, నీ గమ్యం చేరాల్సిన బస్సు ఎక్కావు, ఆ బస్సు తోలుతున్న డ్రైవర్ని మాత్రమే నేను అని సింపుల్గా ఒబీడియంట్గా చెప్పారంట, ఎలాంటి క్రెడిట్ తీసుకోకుండా. నిజంగా జంధ్యాల గారు ఎంత గ్రేట్ పర్సన్ చూడండి. ఇలాగా ఈ బుక్లో కావలసినన్ని తెలుగు ప్రాసలు, కావలసినన్ని నోరు తిరగని తెలుగు పదాలు, ఆయనకు వచ్చిన అవార్డులు, వచ్చిన కాంప్లిమెంట్స్ గురించి, మెగాస్టార్తో ఉన్న రిలేషన్ గురించి కానీ, అమితాబ్ బచ్చన్తో వచ్చిన ఛాన్సెస్ గురించి కానీ, ఆయన గొప్ప గొప్ప వాళ్ళతో తీసుకున్న ఫొటోస్, ఎవ్రీథింగ్ ఇందులో. ఇది జంధ్యాల గారితో దిగిన ఫోటో. ఇలాగ ప్రతిదీ ఫొటోస్ రూపంలో, ప్లస్ తనకు డెప్త్ ఉన్న తెలుగు సబ్జెక్ట్లో నీట్గా చాలా బాగా అర్థమయ్యేలా రాశాడు. కాశీలో ఉన్న ఇందిరా సీన్ని ఇలా డ్రాయింగ్ వేసి ఇలా నీట్గా మనకి డిస్క్రైబ్ చేశాడు అనమాట. సో ఇలా తనకు ఉన్న స్కిల్స్ గురించి, మిమిక్రీ గురించి, తెలుగు సబ్జెక్ట్ గురించి, తనకు వచ్చిన ఆపర్చునిటీస్ గురించి, తన స్కూలింగ్, కాలేజ్, తనకు హెల్ప్ చేసిన పర్సన్స్ గురించి ప్రతి ఒక్కరిని పేరున ఇందులో మెన్షన్ చేసి వాళ్ళతో గడిపిన క్షణాల గురించి రాసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, గ్రాటిట్యూడ్ చూపిస్తూ క్లియర్గా రాసిన బుక్. ఇందులో వెంకటేశ్వర స్వామి గురించి ప్రతి పేజ్లోనూ రాశాడు. ఏదో ఒక విషయంలో ఆయనకి జరిగిన మంచి విషయాలు అన్నిటికీ క్రెడిట్ స్వామిగా ఇచ్చాడు. బ్రహ్మ కడిగిన పాదములకు భక్తితో అంకితం అని రాశాడు. నిర్ణయం నాదైనా నిర్ణయం చేసింది నటలాక్షుడే, సంశయం సందేహం సంకటం సందిగ్ధం, సుందరం సముద్రం సౌకుమార్యం, లలిత లావణ్య పుష్కరం. ఇలా చాలా తెలుగు విషయాలు మనకు ఇందులో అర్థమవుతాయి. మనం జస్ట్ ఈ బుక్ని చదవడం మొదలు పెడితే మీరు ఆపరు. ఇంకా అంత పర్ఫెక్ట్గా, అంత క్లియర్గా రాశాడు అనమాట. సన్మానాలు, పురస్కారాలు, బహుమతులు ఇవన్నీ దివ్య స్మృతులు, కీర్తిని ద్విగుణీకృతం చేసే సోపానాలు, ప్రతిష్టని పదిలంగా దాచే ఖజానాలు, వాచకం, ఆంగికం, ఆహార్యం అన్నిటి మీద ఉన్న పట్టు శాలువాలతో సత్కరించబడినప్పుడు నేను బ్రహ్మానంద భరిజుడనైపోయాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రాశాడు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే లాస్ట్లో ఈ లైన్లు చాలా బాగా అనిపించాయి నాకు. అది కూడా మీకు చదివి వినిపిస్తా.